దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. యమునా నది పాత రైల్వే వంతెన వద్ద నది గరిష్ట ప్రమాద స్థాయి అయిన 205.33 మీటర్లు దాటి 206.03 మీటర్ల స్థాయిలో ప్రవహిస్తోంది. వరద పరిస్థితుల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి 1,76,000 క్యూసెక్కులు, వజీరాబాద్ బ్యారేజీ నుంచి 69.21 క్యూసెక్కులు, ఓఖ్లా బ్యారేజీ నుంచి 73.619 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండటంతో యమునా నదిలో ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో పడవలపై తిరుగుతూ అధికారులు నది తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మరోపక్క చాలా చోట్ల రోడ్లు తెగిపోయి రవాణాకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని యమునా నదిపై వంతెన నుంచి రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు గురుగ్రామ్ ప్రాంతాన్ని వరదల్లో ముంచెత్తాయి. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయి సామాన్యుల దైనందిన జీవితం స్తంభించిపోయింది. కుండపోత నేపథ్యంలో 63A సెక్టార్లో కదర్పూర్ గ్రామ సమీపంలోని ఆరావళి డ్యాం దెబ్బతింది. దీంతో గ్రామంలోకి కొన్ని అడుగుల లోతు వరకు వరద నీరు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలోని అగ్రసేన్ చౌక్ సెక్టార్ 15, మెహ్రౌలి రోడ్, పాత ఢిల్లీ రోడ్లు నీటి మడుగులుగా మారాయి. పలు అండర్ పాస్ రహదారుల్ని మూసివేశారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితులపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మీడియాతో మాట్లాడారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఢిల్లీ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని పేర్కొన్నారు. యమునా నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండటంతో ఉద్యోగులు తమ ఇంటి నుంచే విధులు నిర్వర్తించాలని, పాఠశాలలు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని సూచించాయి.